హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్. మీకు ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్లో G+1 ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకు 120 గజాలు వెస్ట్ ఫేసింగ్లో మన కంప్లీట్గా హెచ్ఎండి లేఅవుట్. ఇది మనకు వచ్చేసి ఇక్కడ డెడ్ ఎండ్ కాబట్టి పెద్ద డిస్టర్బెన్స్ కూడా ఉండదు. ఇక్కడ బయట కూడా కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. ఈ లేఅవుట్ అనేది డెడ్ ఎండ్. మళ్ళీ ఇక్కడ పోతే మనకి చుట్టూ ఇక్కడ హౌసెస్ ఉంటాయి. సరౌండింగ్ మొత్తం ఫ్యామిలీస్ ఉంటున్నారు. మనకి ఇక్కడ డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ చెట్లు ఇట్లా సపరేట్గా మనకు మొక్కలు పెట్టుకోవడానికి కూడా మనకి ఇప్పుడు ఈ లొకేషన్ ఇక్కడైతే ఉన్నాయి. మనకు చెట్లు ఏదైనా మనకు పూల చెట్లు మొక్కలు పెట్టుకోవడానికి ఉంది. మనకి ఇక్కడ డెడ్ ఎండ్, ఇక్కడ కార్ పార్కింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ఫంక్షన్ లాస్ట్ డెడ్ ఎండ్ కాబట్టి పెద్ద డిస్టర్బెన్స్ అయితే ఉండదు. ఒకసారి హౌస్ అయితే మొత్తం లోపలికి వెళ్ళి చూద్దాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్ డీటెయిల్స్ వీడియోలోనే ఉంటాయి. మనకి ఇది వచ్చేసి కంప్లీట్గా కార్ పార్కింగ్. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంది. ఒక 3-4 కార్స్ అయితే ఈజీగా పడుతుంది. మనకు డైమెన్షన్స్ వచ్చేసి 24-45 120 గజాలు. ఇది వచ్చేసి డైమెన్షన్ వచ్చేసి 24, మనకు వచ్చేసి 45. ఇది కంప్లీట్గా మనకు ఫాల్ సీలింగ్ పైన కార్ పార్కింగ్లో కంప్లీట్గా అక్కడ లొకేషన్ నుంచి గేట్ వరకు ఇక్కడ వరకు ఉంది. మనకు వచ్చేసి ఇది ఎనీ బ్యాంక్ వెళ్ళినా 80% లోన్ వస్తుంది. కార్ పార్కింగ్లో అనేది మన ఫుల్ గ్రనేటే ఉంది. కార్ పార్కింగ్లో కింద 1 BHK పైన 2 BHK ఉందండి. మనకు ఓనర్ వచ్చేసి మాత్రం 85 lakhs చెప్తున్నాడు. స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది. ఎనీ బ్యాంక్ వెళ్ళినా 80% లోన్ వస్తుంది. చుట్టుపక్కల కూడా అన్ని సేల్ అయిపోయి ఫ్యామిలీస్ ఉంటున్నారు. ఒకసారి ఇవన్నీ సరౌండింగ్స్లో మనకి ఇక్కడ వచ్చేసి సంపు ఉంది. అక్కడ లాస్ట్లో మనకు బోర్ కూడా ఉంది. ఈ కింద 1 BHK అయితే ఒకసారి ఇదైతే చూద్దాం మనం. లొకేషన్ వచ్చేసి వరంగల్ హైవే నుంచి జస్ట్ మనకు 2.5 km డిస్టెన్స్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK. ఇది హాల్ మనకు వచ్చేసి అటాచ్ మనకు ఓపెన్ కిచెన్, పూజ గది. కంప్లీట్గా హౌస్ మొత్తం వచ్చేసి టైల్స్ వేసారు. ఈ టైల్స్ వేసారు కంప్లీట్గా. ఓపెన్ కిచెన్ 24, మనకు వచ్చేసి 45. హౌస్ డైమెన్షన్ వచ్చేసి 2-3 కార్స్ ఈజీగా పడితే మనకు ఇంకా 4 బైక్స్ కూడా పడతాయి. అంత పెద్ద పార్కింగ్ ఉంది. మనకి ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్. ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్. పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయిందండి. మనకు ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. హౌస్ వరకు కొంచెం అక్కడక్కడ పెయింటింగ్ ఉంది, అది కూడా కంప్లీట్ చేసి ఇచ్చేస్తారు. మన కంప్లీట్గా హౌస్ మొత్తం వచ్చేసి వైట్ టైల్, మొత్తం ఈ టైల్స్ వస్తున్నాయి, ఈ కలర్ టైల్స్. మనకి ఇక్కడ రూఫ్ కూడా ఉంది. ఎక్స్ట్రా సామాను తీసుకోవచ్చు. బెడ్రూమ్లో రూఫ్ కూడా ఉంది. మనం ఒకసారి అయితే కింద అయితే 1 BHK హాల్ కిచెన్ రూమ్ ఉంది. ఒకసారి పైన చూద్దాం. పైన వచ్చేసి 2 BHK ఉంది. మనకి 85 lakhs నెగోషియబుల్ అయితే ఉంది, తగ్గుతుంది. 100 feet మెయిన్ రోడ్, జస్ట్ మనకు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకి ఇది వచ్చేసి సంపు, ఇక్కడ వచ్చేసి బోరు. మనకు కింద కూడా ఇంకోటి అయితే స్టెప్స్ కింద ఇంకోటి ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ అవుట్. కింద కూడా మనకు ఒక బాత్రూమ్ ఉంది. ఇక్కడ ఒకసారి చూపిస్తాను. ఇది మనకి ఇక్కడ కూడా స్టెప్స్ కింద కూడా ఉంది. స్టెప్స్ కింద వచ్చేసి మనకి ఇండియన్ వస్తుంది. ఒకసారి అయితే పైనకి వెళ్దాం. ఇది వచ్చేసి మనకు చౌదరిగూడ పోచారం మున్సిపాలిటీ లొకేషన్. హెచ్ఎండి లేఅవుట్ కంప్లీట్గా. చుట్టుపక్కల మన కుంటలు, కాలువలు, చెరువులు అలాంటివి అయితే ఏం లేవు. క్లియర్ టైటిల్, ఫుల్ LRSతోనే మనకు G+1 పర్మిషన్స్తోనే కన్స్ట్రక్షన్ అయ్యింది. మనకి ఇది వచ్చేసి పైన బాల్కనీలో మనకు బయట అనేది స్టెప్స్ అనేది కింద అనేది మొత్తం గ్రనేటు. లోపల మాత్రం వచ్చేసి మనకు టైల్స్. ఇది బాల్కనీలో. ఇది వచ్చేసి మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఈస్ట్లో ఉంది. ఇక్కడ పైన కిందనేమో నార్త్లో ఉంది 1 BHK. ఈ పైననేమో మనకి ఈస్ట్లో ఉంది. ఇది చుట్టుపక్కల 85 lakhs తగ్గుతుంది. ఇది వచ్చేసి మనకు కింద మన కార్ పార్కింగ్ కాబట్టి 1 BHK కాబట్టి పైన అయితే చాలా స్పేసెస్గా అయితే ఉంటుంది. ఇక్కడ సోఫా సెట్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ సోఫా సెట్, అక్కడ టీవీ యూనిట్, ఇక్కడ కూడా సోఫా సెట్ వేసుకోవచ్చు. చుట్టుపక్కల మనకు అన్ని డెవలపింగ్ ఏరియానే. స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి చుట్టుపక్కల మనకు అన్నీ. మనకి ఇది వచ్చేసి ఇక్కడ పూజా గది వస్తుంది. ఓపెన్ కిచెన్. ఇక్కడ మనకు పూజా గది వస్తుంది.
ఇక్కడ మనకు ఫ్రిడ్జ్ పాయింట్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ వస్తుంది. ఇక్కడ మనకు వచ్చేసి ట్యాప్ వస్తుంది, హ్యాండ్ వాష్ ఒక ట్యాప్ వస్తుంది. ఈ హౌస్ విజిట్ చేయాలనుకుంటే మాత్రం నా నెంబర్ ఉంటుంది, నా నెంబర్కి కాల్ చేయండి, నేను చూపిస్తాను. మనకు వచ్చేసి నారపల్లి నుంచి 3 కిలోమీటర్స్ వస్తుంటుంది. పోచారం వచ్చేసి మాత్రం 4 కిలోమీటర్స్ వస్తుంది. కామన్ బాత్రూమ్ వచ్చేసి కూడా మనకు వెస్టర్న్లో ఉంది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. హౌస్ మొత్తం వచ్చేసి మనకు కింద 1 BHK పైన 2 BHK, టైల్స్ మాత్రం ఇవే ఉంటుంది. మనకు పార్కింగ్ స్టెప్స్ మాత్రం గ్రానైట్ ఉంది. అటాచ్ బాత్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్లో ఉంది. ఇది వచ్చేసి మనకు అటాచ్ బాత్రూమ్. మనకి ఇక్కడ బాల్కనీ ఉందండి. ఇక్కడ మనకు బాల్కనీ కూడా ఉంది. ఇక్కడ కూడా మనకు ట్యాప్ వస్తుంది చిన్నగా. ఇక్కడ మనకు ఇది వచ్చేసి బాల్కనీ. చుట్టుపక్కల మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే హౌస్ గురించి ఓపెన్ ప్లాట్స్ 2 BHK ఫ్లాట్స్ సర్చింగ్లో ఉన్నట్టయితే వీడియో అయితే షేర్ చేయండి. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ రూమ్. ఇక్కడ స్కూల్ బస్సెస్ కూడా వస్తాయి మనకు కాలనీలకు. ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఉన్నాయి, స్విగ్గీ, జొమాటో. మనకు క్యాబ్ ఫెసిలిటీ, ర్యాప్ ఫెసిలిటీస్, ఆటో ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. బస్ స్టాప్ అయితే వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది బస్ స్టాప్. మనకి ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో 120 స్క్వేర్ యార్డ్స్, 1 BHK కింద 2 BHK పైన. ప్రైస్ వచ్చేసి మాత్రం 85 lakhs, స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది. మీకు ఏం డౌట్స్ ఉన్నా నా నంబర్ ఉంటుంది, నా నంబర్కి కాల్ చేయండి. నేను మీకు నా నంబర్ కలవకపోయినా ఒకసారి నాకు వాట్సాప్లో హాయ్ అయితే పెట్టండి, నేను చూసుకొని మీకు రిప్లై ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.